మల్లికార్జునుడని ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. అక్కడ జరిగినటువంటి విచిత్రం ఒకటి ఉంది. అలా మహీశూర మహారాజు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె శంకరుడి యొక్క సౌందర్యాన్ని ఉపాసన చేసి అలాంటి భర్త కావాలని చూద్దాం ఏం చేస్తుందో ఈ పిల్లని శంకరుడు కల్లోకి వచ్చి ఆయన ప్రత్యక్షమై అన్నాడు, నీకు నన్ను వివాహం చేసుకోవాలనుంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లె పొదలో ఉన్నాను, రా నిన్ను వివాహం ఆడతానన్నాడు. ఆడపిల్ల కదా, కన్య కదా, వస్తుందా చూద్దాం. ఆమె ఒక్కతే వచ్చేసి ఆ చెట్టుని పొదని వెతుకుతుంది. పార్వతీదేవంది, లోకంలో జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్తారు. ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మీకు అని. ఆయన అన్నాడు, కాదు కాదు, ఆమె నన్ను అంత భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడ్ని నాలోకి తీసుకున్నాను అంటే అమ్మవారంది, ఓహో అందుకే వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారా, అంత భక్తి ఉందా ఉపాసనలో అంది. అంటే నిజంగా అమ్మవారికి తెలియక కాదు, లోకానికి చెప్పడం కోసం ఆ పిల్ల భక్తి. అంటే శంకరుడు అన్నాడు, చూపిస్తాను ఎంత భక్తి తత్పరాలు అని. వెంటనే ఒక 96 సంవత్సరముల వృద్ధుడుగా మారిపోయాడు. వృద్ధుడిగా ఉన్నప్పుడు మరీ అందంగా ఉంటాడు మా స్వామి. ఆయన్ని చూసి ఆవిడంది, ఎవరి కోసం వెతుకుతున్నావు పిల్ల అన్నాడు. శివుడి కోసం వెతుకుతున్నాను అని. నేనే శివుడు, నువ్వే శివుడవా, నిన్నే భర్తగా కావాలని నేను ఉపాసన చేశాను అని. ఇంత వృద్ధుణ్ణి కదా పెళ్ళాడతావా, నువ్వు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడవో నాకు తెలుసు తండ్రి, నాకు భర్త నువ్వే, వేరొకడిని భర్తగా నేను లోకంలో అంగీకరించలేను. అంటే ఆవిడకి కావలసింది ఆయనలో ఐక్యం అవడం. చూశావా పార్వతి, ఈమె భక్తి, ఈమెని నాలో ఐక్యం చేసుకుంటున్నానని ఐక్యం చేసుకుని ఈ పిల్లని స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం వృద్ధ మల్లికార్జున లింగం అని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు.